మ్యారేజ్ చూసాం. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ట్రెండింగ్‌లో ఆల్రెడీ నడుస్తుంది. చాలామందికి తెలిసిందే. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అదెలా అంటే ఆహ్, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు లవ్ చేసాడు ఒక అమ్మాయిని. సారీ, లవ్ చేసుకున్నారు. ఏమైందంటే ఈ లవ్ చేసుకున్న తర్వాత ఏదో సిట్యుయేషన్స్ వల్ల ఏదో టైంలో ఇంట్లో ఖచ్చితంగా తెలుస్తది. తెలియకపోతే అది లవ్ అయితే కాదు. నాకు తెలుస్తది. తెలిసిన తర్వాత ఏమైందంటే ఇటు పేరెంట్స్‌ని మనం ఎలా డీల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కాదు. కానీ ఏదో రకంగా డీల్ చేస్తాం. ఇంట్లో మనం చెప్తాం పలానా అబ్బాయిని లేదా పలానా అమ్మాయిని మనం లవ్ చేసామని ఇంట్లో చెప్పుకుంటాం. లవ్ చేశాను మమ్మీ లేదా లవ్ చేశాను డాడీ అని చెప్తాం. చెప్పిన తర్వాత పేరెంట్స్ వెంటనే అమ్మవారు పూనేస్తారు. అమ్మలకి నాన్నలకి దేవుళ్ళు పూనేస్తారు. ఎలా ఉంటుందంటే అక్కడ వాళ్ళు లవ్ చేశారు, మర్డర్ చేయలే, దొంగతనం చేయలే, లవ్ చేశారు. ఈ లవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఏంటమ్మా ఏం జరిగింది అని చెప్పేసి ఒకసారి మాట్లాడండి. అంతేగాని మర్చిపో, వదిలే అలాంటి డైలాగ్ లేండి. అంటే అందరూ లూజ్గా ఉంటే వదిలేయచ్చు. గట్టిగా ఉందనుకో ఎలా వదిలించుకుంటావు? లాస్ట్ నీ కూతురు కూడా నీ దగ్గర ఉండదు, వాడితోనే వెళ్ళిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లవ్ చేసిన తర్వాత ఒకసారి ఎంక్వైరీ చేయండి. లేదా వాడి దగ్గర ఆస్తి లేదు, వాళ్ళ కొనం తక్కువే ఉన్నదనుకో, నీ దగ్గరకు వచ్చిన తర్వాత వాడు నిన్ను అత్త మామలా చూసుకోవడానికి ట్రై చేయడు. అలా ఒంటరిగా ఉన్నాడు ఎప్పుడు అలా ట్రై చేయడు. అమ్మ నాన్నలాగా చూసుకోవడానికి ట్రై చేస్తాడు. అరే రేపు నువ్వు ఒక 50 లక్షలు పెట్టి ఒకడికి ఇచ్చు, వాడు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకో, నీ 50 లక్షలు ఏమి సరిపోతాయి వాడికి? సరిపోవు. నీ కూతురైనా హ్యాపీగా ఉంటుందా? ఉండదు. లవ్ చేసిన వాడికి ఇచ్చానుకో, అంటే నేను లవ్ చేసుకున్న వాళ్ళకి ఏమన్నాను కదా, ఎంక్వైరీ చేసి చెప్తున్నా. లవ్ చేసుకున్న వాడికి ఇచ్చుకున్నాను అనుకో, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అడుగు చూడు, మీరు నిజంగానే లవ్వా? లేదంటే కొన్ని రోజులు గ్యాప్ ఇస్తారు. ఖచ్చితంగా పేరెంట్స్ ఇంట్లో తెలిసి గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్లో కూడా వాళ్ళు అట్లాగే ఉన్నారంటే ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు ట్రూగానే ఉన్నారు కదా. నువ్వు కూడా లవ్ చేసే పెళ్లి చేసుకుని